ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే పుతిన్ ఆర్మీ భారీ ఎత్తునే అటాక్స్ జరుపుతున్నటువంటి వేళ ఇక తనని తాను కాపాడుకోవడం అసాధ్యమైనటువంటి ఉక్రెయిన్ మాస్కో మీద దాడికి సిద్ధపడుతోందా, ఫ్రాన్సు జర్మనీ తదితర దేశాల బలగాలు తన దేశంలోకి వచ్చేసాయన్న ధైర్యంతో తెగబడబోతోందా? అదే జరిగితే పెను యుద్ధమే జరుగుతుంది. మాస్కోకి వీళ్ళకి చాలా దూరం ఉంది. మాస్కో మీద అటాక్ చేయాలంటే అమెరికా యూరప్ దేశాలు ఇచ్చేటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడాలి. ఆ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ద్వారా కనుక దాడి జరిగితే ఎవరి మిస్సైల్ అయితే ఇచ్చారో ఆ మిస్సైల్కి సంబంధించినటువంటి యజమానులైనటువంటి దేశం మీద దాడి చేస్తానంట. ఇప్పుడు ఆ దేశం దాకా రష్యా వెళ్ళి దాడి చేయక్కర్లేదు. ఆ దేశానికి సంబంధించినటువంటి సైన్యాలు అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళ మీద దాడి చేస్తే కనుక అది కాస్త దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది, అది కాస్త ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఆ పరిస్థితులకు కారణం కాబోతోంది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి మాస్కో ప్లాన్. అలా చేయడం ద్వారా ఉక్రెయిన్ ఎలాగోలా దీన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపుకి మళ్లించాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది అన్నటువంటిది అమెరికా యూరప్ దేశాలకు తెలుసు. కానీ పరిష్కారం ఏంటో వాళ్ళ దగ్గర కనిపించట్లా.